100 Days 100 మూవీస్లో 15th ర్యాంక్లో ఉన్న మూవీ 12 Years a Slave 2013 రిలీజ్ అయిందండి. ఐఎండిబి రేటింగ్ 8.01. స్లేవ్ అంటే అందరికీ తెలుసు, బానిస. అప్పట్లో శ్వేత జాతీయుల కింద బానిస బతుకు అలవాటు పడిన వాళ్ళు నల్ల జాతీయులు అనమాట. చాలా దారుణాతి దారుణంగా హీనంగా బతికేవారు నల్లజాతి. మానవత్వం లేకుండా యజమానిగా తెల్లవాడు ప్రవర్తించేవాడు నల్లజాతీయుడి మీద. బానిసలను కొనుక్కోవటం, అమ్ముకోవటం ఒక వస్తువులాగా మన జరుగుతుండేది అనమాట. సో ఇందులో మన హీరో గారు నల్లజాతీయుడే, కానీ స్లేవ్ కాదు. అప్పటికి ఫ్రీ మ్యాన్, చదువుకున్నవాడు, మంచి ఫ్యామిలీ ఉంది. కానీ స్లేవరీగా ఎలా మారాడు, ఎలా ఇరుక్కున్నాడు, ఎందుకు మారాల్సి వచ్చింది, అందులో ఇరుక్కున్నాక ఎన్ని కష్టాలు పడ్డాడు, అందులోంచి బయటపడ్డాడా లేదా, తిరిగి తన ఫ్యామిలీని 12 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాడా లేదా అని చెప్పే స్టోరీనే ఈ సినిమా. కాకపోతే అక్కడ బానిసలుగా ఎలా బతికారో తెలియదు, కానీ మనకి కళ్ళ కట్టినట్టు ఇలానే జరుగుంటుందని మనకు చూపించిన సినిమాని నేను గట్టిగా చెప్పగలను. హృదయం ద్రవించేలా ఉంటుంది, పాపం అనిపిస్తుంటుంది తలుచుకుంటే. ఆస్కార్ అవార్డులు, బాక్స్ ఆఫీస్ రివార్డులు సాధించిన ఈ చిత్రానికి డైరెక్టర్ స్టీవ్ మెక్ట్వీన్. ఇందులో హీరోగా చివోటల్ హెజియోఫోర్ యాక్ట్ చేశాడు, కాదు జీవించాడని చెప్పొచ్చు. ఈ సినిమా లైన్ స్లేట్ ప్లేలోను, ప్రైమ్లోను ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఆన్లైన్లో మీరు మీ టాలెంట్ యూజ్ చేసి చూడాల్సిందే.